ఓడిపోయింది అయినా సరే జేడీ గారు వెళ్ళారు. బ్రో మీరు ఓడిపోయిందని అనకండి బ్రో ప్లీజ్. తను నైతికంగా గెలిచింది అంటే ₹1 వంచకుండా గెలిచింది. జేడీ లక్ష్మీనారాయణ గారు వెళ్ళి మంచి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్లు కూడా వెళ్ళినాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు. ఎలా చూడాలి? సో నిజంగా ఒక యువత నిజంగా ఒక మెట్టు వేయడం నిజంగా చాలా మంచిగా. గెలుపు ఓటమిలో పక్కన పెట్టేస్తాను. నిజంగా గెలుపు ఓటమిలో రాజకీయ సహజం కాబట్టి ఇక్కడ ₹1 వంచకుండా, బీర్ వంచకుండా, బిర్యానీ వంచకుండా, 2,000 వంచకుండా నిజంగా తను 5,000కు నిజంగా అంత రావడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో ఎనీవే అక్కడ ప్రజలు కొద్దిగా నమ్మలేకపోయారు. ఏంటంటే తను చేదాకు నమ్మలేకపోయారు. చాలామంది వేరే పార్టీలకు అంకితమైనారు కాబట్టి. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను నిజంగా అక్కడ రావడం చాలా గ్రేట్ అనిపించింది అన్న. ఇక్కడ ఉన్న తెలంగాణలో చాలామంది ప్రముఖ లీడర్లకు కూడా అంత ఓటింగ్ రాలేదు. సో నిజంగా తన ఎటువంటి రూపం వంచకుండా తన పోరాటం నిజంగా చాలా సక్సెస్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా బాగా అనిపించింది. అంటే ప్రజలు అంటే నాకు అనిపించింది అంటే బర్రెలెక్క తీసుకో స్టెప్ ఉంది కదన్న, తను ప్రజలకు ఇంకొద్దిగా ముందు వెళ్ళి ఉంటే బాగుండేది, ఇంకొక ఓటింగ్ వచ్చేది అనిపించింది. అంటే తను జస్ట్ 1 వీక్లోనే 5,000 క్రాస్ చేసింది. అంటే నిజంగా తను భయం అంటే ముందు నుంచే ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే తను ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ పోతుంది. 100% 10,000 ఆ రకంగా వెళ్ళిపోతుండే, 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. సో అతి తక్కువ టైంలో తను నిజంగా 5,000 క్రాస్ చేయడం చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. కానీ అట్ ది సేమ్ టైం చాలా మంది అన్నారు గెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అంటే. సో నిజంగా పాలిటిక్స్ కదా, సో అటు ఇటు అవుతూ ఉంటాయి. నాకైతే చూద్దాం అనిపించింది అన్న. ఓకే, తర్వాత మన ఎవరు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా. అవును, జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చి సపోర్ట్ చేయడం ఎలా అనిపించింది ఓడిపోయిన తర్వాత కూడా? అన్న నిజంగా జేడీ లక్ష్మీనారాయణ చాలాసార్లు చూసిన. తను ఎక్కడ మంచి ఉంటే అక్కడ తను ఉంటాడు. నేను చాలా మీటింగ్లో చాలా పోరాటాలు చూసిన. తను ఎక్కడ తప్పు జరిగితే 100% తను వెళ్ళి ఎక్కడ మంచి ఉందంటే ఆటోమేటిక్ తను వెళ్తాడు. సో తను వెళ్ళిన తర్వాత బర్రెలెక్క చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి ప్రజలకు తీసుకెళ్ళాను. సో చాలామంది నేను వెళ్ళినా చాలామంది చాలా రకాలు వెళ్ళారు. కానీ సో జేడీ లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఈమెకు నిజంగా ఓటు వేయాలని ఒక నమ్మకం కలిగించింది జేడీ లక్ష్మీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఆ రకంగా తను వెళ్ళడం వల్ల చాలా ప్లస్ అయింది తనకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా ఎక్కువ టైం తను ఇచ్చింటే మాత్రం జేడీ లక్ష్మీనారాయణ ప్రచారంలో పాల్గొంటుండే కదా అని ఫీలింగ్ వచ్చింది. ఆయన ఓడిన తర్వాత కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. అవును నిజంగా చాలా. ఎలా చూద్దాం. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న జేడీ లక్ష్మీనారాయణ ఒక మోటో ఇచ్చా, ఒక ఇన్స్పిరేషన్ ఏమంటే ఒక సలహా ఇచ్చి ఉంటాను. అమ్మ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిండొచ్చు కానీ నువ్వు దయచేసి ఫ్యూచర్లో ఎంపీ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, సో నువ్వు దాంట్లో కూడా పోటీ చేయాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు దాంట్లో పోటీ చేయాలి, దేనిలో తగ్గొద్దు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను యాజ్ ఏ ఫ్యాన్గా నేను కూడా తను ఎమ్మెల్సీ తను పోటీ చేయాలని కోరుకుంటున్నా, ఎంపీగా పోటీ చేయాలని కోరుకున్నా. సో తను ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీ ఓడిపోయినా అట్టి నాకు వచ్చిన నేనేమనుకుంటే తను బిగ్ బాస్కి వెళ్ళే వరకు నేను ప్రయత్నిస్తాను. 100% తను బిగ్ బాస్కి ఇవన్నీ ఓడిపోయినా కూడా బ్రో బిగ్ బాస్ వరకు తీసుకెళ్తా అన్న నమ్మకం నాకు ఉంది. బిగ్ బాస్ అంటే మళ్ళీ అది ఒక జస్ట్ ఒక డబ్బా టీవీ వరకే సెట్ అయిపోతుంది కదా. ఎమ్మెల్యే ఎంపీ అనేది కరెక్ట్. నేను తన దగ్గరికి వెళ్తే తన పర్సనల్ లైఫ్ చూశాను. చాలా ఘోరమైన పరిస్థితి అనుకుంది. అంటే తన డబ్బులు లేక అట్లాంటి స్థితిలో ఉంది. సో తను ఎట్లా చేసి తను ఏదో ప్రజలు సేవ్ చేయాలనుకోండి, కానీ అట్ ద సేమ్ టైం తన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో తన లైఫ్ సెట్ చేయాలి మనం. సో మనం అందరం ఒక్కొక్క రూపాయి వేస్తున్నాం, కానీ నిజంగా తన లైఫ్ సెట్ చేయాలంటే నాకు తెలిసి మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏముందంటే బిగ్ బాస్ అనిపించింది. ఎందుకంటే మన పల్లె ప్రశ్న ఇస్తాం. తను ఎటువంటి డబ్బు లేకుండా తను ఈరోజు మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా తను వచ్చిన తర్వాత తను సెటిల్ అవుతానన్న ఫీలింగ్ నాకు ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మన బర్రెలక ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఓడిపోయినా 100% సినిమా రంగానికి మేము స్వాగతిస్తాం. 100% తను బిగ్ బాస్కి వచ్చేలా ప్రయత్నిస్తాం. సో ఇవి లేకపోతే అంటున్నాం, కానీ ఆటోమేటిక్ సక్సెస్ అయితే తను ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. సో తను అలా ఓడిపోతే మాత్రం బిగ్ బాస్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే పక్క ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్సీగా ఎంపీగా పోటీ చేసే సమయంలో మీరు వెళ్ళి సపోర్ట్ చేస్తారు? షూర్ పక్క 100%. నేను తనకు మాట ఇచ్చాను, అక్కడ నువ్వు ఏ ఉద్యమాలని చేయి 100% వింటూ ఉంటాను. సో తను ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడాము. తను ఒక 3-4 డేస్లో దిల్సుఖ్నగర్ వస్తున్నది. సో మేము పర్సనల్గా ఫ్యాన్స్ మీట్ పెట్టుకుంటున్నాం. సో చూద్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా. అలాగే కొన్ని